ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ఈ సంవత్సరం బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరం ఆతిథ్యమిచ్చింది. ఈ నెల 6-7 తేదీల్లో 2 రోజుల పాటు జరిగిన ఈ 17వ బ్రిక్స్ సదస్సులో శాశ్వత సభ్య దేశాల నాయకులతో పాటు భాగస్వామ్యాల దేశాల నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రాంతీయ సంఘర్షణలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధిస్తున్న తరుణంలో ఈ బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా మాట్లాడిన అనంతరం ఈ సదస్సుకి హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్, రష్యా విదేశాంగ మంత్రి లావ్రెవ్లు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ సహకారానికి, బహుళ ధృవ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి ఒక ఉదాహరణగా నిలవాలని, రానున్న రోజుల్లో ఇది ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. బ్రిక్స్పై ప్రపంచ దక్షిణాది దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందామని సభ్యదేశాల నాయకులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో బ్రిక్స్ కూటమి కీలక పాత్ర పోషించాలని నరేంద్ర మోదీ అభిలాషించారు. ఆ వనరులను ఏ దేశమూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలనా సంస్కరణలకు బ్రిక్స్ ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలోనూ కీలక పాత్ర పోషించాలన్నారు. బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో 2వ రోజైన సోమవారం పర్యావరణం, COP30, ప్రపంచ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చ చేపట్టారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ BSRRను ఏర్పాటు చేసేందుకు ఈ సందర్భంగా సభ్యదేశాలు ప్రతిపాదించాయి. ఇదిలా ఉండగా వచ్చే సంవత్సరం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం ఆతిథ్యమివ్వనుంది. అమెరికాలోని టెక్సాస్ నగరంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు వరదలుగా మారడంతో జనజీవనం స్తంభించడంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరింది. మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆదివారం ఒక్కరోజే కురిసిన భారీ వర్షం కారణంగా సుమారు 51 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఒక సమ్మర్ క్యాంపుపైకి వరద నీరు ఒకసారిగా ప్రవహించడంతో 23 మంది బాలికలు గల్లంతయ్యారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. న్యూ మెక్సికోలో భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీశాయి. రుతుపవన వర్షాల కారణంగా అమెరికాలోని రియో రుయిడోసో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం 14 దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించారు. బ్రెజిల్పై అత్యధికంగా 50% సుంకాలను విధించనున్నామని, శ్రీలంక, ఇరాక్, అల్జీరియా, లిబియా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 30% సుంకం విధిస్తుందని ఆ దేశాల నాయకులకు పంపిన లేఖలలో పేర్కొన్నారు. మోల్డోవా, బ్రూనై దేశాలు 25% సుంకాన్ని ఎదుర్కోగా ఫిలిప్పీన్స్ 20%, కెనడా 35% ఎదుర్కొంటాయని తెలిపారు. దీనికి ప్రతిగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతిపై ఆయా దేశాలు తమ సుంకాలను పెంచాలని నిర్ణయించినట్లయితే తాము మరింత పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ దేశాలు తమ వాణిజ్య విధానాలను సవరించినట్లయితే ఈ సుంకాలను తగ్గించడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తాయని, ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండబోవని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సుంకాల నిర్ణయం తీసుకున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడిస్తూ, But they're based on very substantial facts and also past history. We never had anybody in the White House that understood the numbers or were into it like I have. You know, we've taken in hundreds of billions of dollars in tariffs, and we haven't even started yet. It's going to be a great thing for our country. I think it's going to be a fair thing for the world. And we really haven't had too many complaints because I'm keeping them at a very low number, very conservative, as you would say, number. And we haven't had, I'm sure they will be complaining at certain points, but we haven't had complaints. We've been treated very unfairly by both friend and foe. I was using tariffs in
my first administration. We had the most successful financially administration that there's ever been. This is going to be much better. గత ఏప్రిల్ 2న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ప్రకటించిన సుంకాలు భారతదేశంతో సహా అనేక దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ వాటి అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. వాణిజ్య భాగస్వాములు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి జూలై 9 వరకు సమయమిచ్చారు. ఇటీవల అమెరికా విముక్తి దినోత్సవం పరస్పర సుంకాల అమలును ఆగస్టు 1 వరకు ఆలస్యం చేసింది. దీంతో ప్రభావిత దేశాలు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికి అదనపు సమయం లభించింది. బ్రెజిల్లో తయారయ్యే వస్తువులపై 50% సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా స్పందించారు. ట్రంప్ పంపిన లేఖలో చేసిన ప్రకటనలను బ్రెజిల్లోని అమెరికా టెక్ కంపెనీలపై దాడులుగా చూస్తామని బదులిచ్చారు. అలాగే ఆ లేఖలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 2022 ఎన్నికలను తారుమారు చేసే కుట్రలో పాత్ర పోషించారనే ఆరోపణలతో విచారించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఆయనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, విచారణను తక్షణం నిలిపివేయాలన్నారు. దీనికి అధ్యక్షుడు లులా డా సిల్వా ఘాటుగా స్పందిస్తూ ఇది తమ దేశ అంతర్గత విషయమని, ఇందులో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం 5 ఆఫ్రికన్ దేశాల నాయకులతో వైట్ హౌస్లో సమావేశమయ్యారు. అమెరికా ఆఫ్రికాతో తన విధానాన్ని సహాయం నుండి వాణిజ్యానికి మారుస్తోందని ఆ దేశాలకు ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. గాబన్, గినియా బిస్సావ్, లైబీరియా, మౌరిటానియా, సెనెగల్ దేశాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆఫ్రికాలో గొప్ప ఆర్థిక సామర్థ్యం ఉందని, అమెరికా ఆఫ్రికన్ దేశాలతో కలిసి నూతన ఆర్థిక అవకాశాలను సృష్టించుకోవడానికి కృషి చేస్తోందని చెప్పారు. ఆగస్టు నుండి ప్రారంభమయ్యే పరస్పర సుంకాలను పెంచాలనే తన పరిపాలన ప్రణాళిక నుండి ఈ 5 దేశాలను మినహాయించవచ్చని కూడా ట్రంప్ సూచించారు. ఆఫ్రికాలోని కీలకమైన ఖనిజాలు, ఇతర సహజ వనరులకు అమెరికా ప్రాప్యత విస్తరణ ఈ ఎజెండాలో అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయి ఇంగ్లీష్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించాలని ప్రతిపాదించారు. ట్రంప్తో ఆయన ఇటీవల వైట్ హౌస్లో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నోబెల్ కమిటీకి పంపిన నామినేషన్ లేఖను కూడా ట్రంప్కు అందించారు. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, So I want to present to you, Mr. President, the letter I sent to the Nobel Prize Committee. It's nominating you for the Peace Prize, which is well deserved, and you should get it. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మొహమ్మద్ యూనస్ సంబంధిత సంస్థలను ఆదేశించారు. రాజధానిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో బుధవారం దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు. హోం అడ్వైజర్ జహంగీర్ ఆలం చౌదరి, వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఇతర సంబంధిత విభాగాల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను చీఫ్ అడ్వైజర్, ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి 7 రోజుల పాటు లా ఎన్ఫోర్స్మెంట్ సభ్యులను మోహరించడంపై చర్చలు జరిగాయని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ చేసిన తీర్మానంపై భారతదేశం ఓటింగ్లో పాల్గొనేందుకు నిరాకరించింది. ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా వ్యాపారం విధానంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం అంతర్జాతీయ సమాజం ఊహించిన ఫలితాలను రాబట్టలేమని పేర్కొంది. ఈ తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ వివరణ ఇస్తూ, ఆఫ్ఘనిస్తాన్లోని భద్రతా పరిస్థితిని భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి నియమించిన సంస్థలు, వ్యక్తులు ఇకపై ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవడానికి అంతర్జాతీయ సమాజం తన సమన్వయ ప్రయత్నాలను నిర్దేశించాలని ఆయన మాట్లాడుతూ, India is closely monitoring the security situation in Afghanistan. The international community must direct its coordinated efforts towards ensuring that entities and individuals designated by the UN Security Council, the Al-Qaeda and their affiliates, ISIL and their affiliates, including Lashkar-e-Taiba and Jaish-e-Mohammed, along with their regional sponsors who facilitate their operations, no longer exploit Afghan territory for terrorist activities. India's immediate priorities in Afghanistan include the provision of humanitarian assistance and the implementation of capacity-building initiatives for the Afghan people. We have been working closely with UN agencies to support the Afghan people in critical areas such as health,
food security, education, and sports. India's commitment to Afghanistan's reconstruction is demonstrated through more than 500 development partnerships across all provinces. ఇదిలా ఉండగా మానవ హక్కులను సమర్థించాలని, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలని, తీవ్రవాదంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ కోరుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇండోనేషియా మొట్టమొదటిసారిగా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జకార్తాలోని సెనాయన్లో అక్టోబర్ 19 నుండి 25 వరకు 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ జరగనుందని ఇండోనేషియా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ చైర్మన్ ఈటా యులియాటి తెలిపారు. ఈసారి జరగనున్న 53వ ఎడిషన్ కోసం రికార్డు స్థాయిలో 86 దేశాలు ఇప్పటికే నమోదు చేసుకున్నాయని ప్రకటించారు. ఈ ఛాంపియన్షిప్లో 600 మందికి పైగా అథ్లెట్లు పాల్గొని ఒకే చోట జిమ్నాస్టిక్స్లో పోటీ పడనున్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్యోల్ గత సంవత్సరం వివాదాస్పద సైనిక చట్టాన్ని విధించిన కారణంగా మరోసారి అరెస్టయ్యారు. సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులోని సీనియర్ న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. 7 గంటల విచారణ తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. యూన్ సుక్యోల్పై ఉన్న 5 కీలక ఆరోపణలలో యుద్ధ చట్టాన్ని ప్రకటించే ముందు కీలకమైన సమావేశం నుండి కొంతమంది మంత్రివర్గ సభ్యులను మినహాయించడం ద్వారా చట్టపరమైన నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఆ అరెస్టు వారెంట్లో పేర్కొన్నారు. కాగా అంతకుముందు యూన్ సుక్యోల్ను జనవరిలో అరెస్టు చేసి 2 నెలల తరువాత న్యాయస్థానం విధానపరమైన కారణాలపై అరెస్టును రద్దు చేయడంతో విడుదల చేశారు. దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా జెన్నిఫర్ సైమన్స్ ఎన్నికయ్యారు. ఆదివారం ఆ దేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో సంకీర్ణ కూటమి జెన్నిఫర్ సైమన్స్ను ఎన్నుకుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు దాదాపు సమానమైన స్థానాలు రావడంతో 6 వారాల తర్వాత కుదిరిన సంకీర్ణ ఒప్పందం ప్రకారం సైమన్స్ను సభ్యులు అధ్యక్షురాలుగా సమర్థించారు. యమన్లో ఎర్ర సముద్రం తీరంలోని ఓడరేవులపై ఇజ్రాయెల్ ఆదివారం రాత్రి వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ హొడైదా ప్రావిన్స్లో అత్యవసర తరలింపు హెచ్చరికలు జారీ చేసిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు చేసింది. హొడైదా ఓడరేవుతో సహా యమన్ పశ్చిమ తీరంలోని అనేక ప్రదేశాల్లో పేలుళ్లు సంభవించాయని స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఖతార్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన మొదటి రౌండ్ పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఆదివారం దోహాలో జరిగిన చర్చలు కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశమవడానికి ముందు ఈ చర్చలు జరగడం గమనార్హం. పశ్చిమ యూరప్లో ఈ సంవత్సరం జూన్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు 20.49 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. 2 ప్రధాన ఉష్ణ తరంగాలు స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్తో సహా పలు దేశాలలో తీవ్ర పరిస్థితులకు దారితీశాయని పేర్కొంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు 1991, 2020 సంవత్సరాల మధ్య సగటును మించిపోయాయని, ప్రజా ఆరోగ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేశాయని తెలిపింది. పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో కూడా రికార్డు స్థాయిలో సముద్ర వేడి నమోదవుతోందని, వాతావరణ మార్పులతో ఇటువంటి సంఘటనలు మరింత తీవ్రమవుతాయని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ హెచ్చరించింది. ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ ఇప్పుడు వేగంగా డిజిటల్ చెల్లింపులు చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పేర్కొంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI మార్చిందని IMF తన నివేదికలో వెల్లడించింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి UPI ఇప్పుడు నెలకు 18 బిలియన్లకు పైగా లావాదేవీలను చేస్తోందని గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరేటబిలిటీ అనే నివేదికలో IMF పేర్కొంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ తుది అంకానికి చేరుకుంది. 2025 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఆసక్తికరంగా సాగింది. మహిళల సింగిల్స్ విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో పోలాండ్కు చెందిన ఇగా స్వియాటెక్ స్విట్జర్లాండ్కు చెందిన బెలింజా బెసిక్పై విజయం సాధించారు. మరొక సెమీఫైనల్లో అమెరికాకు చెందిన అనిసమోవా బెలారస్కు చెందిన సెబలంకాపై విజయం సాధించారు. దీంతో ఈరోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఇగా స్వియాటెక్, అనిసమోవా వింబుల్డన్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిజ్పై విజయం సాధించారు. మరొక సెమీఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్పై విజయం సాధించారు. ఇప్పటి వరకు వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, PVKM లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.